ధురంధర్ దర్శకుడు ఆదిత్య ధర్ ఒకప్పుడు మంచి క్రికెటర్గా ఎదగాలని కలలు కనేవారు. చిన్నప్పట్నుంచే భారత జట్టుకు ఆడాలని లక్ష్యంగా పెట్టుకుని కష్టపడి ప్రాక్టీస్ చేశారు. ముఖ్యంగా 2002 అండర్-19 వరల్డ్ కప్ జట్టులో తనకు స్థానం దాదాపు ఖాయం అన్న నమ్మకంతో ఉన్నారు. అయితే చివరి సమయంలో అనూహ్యంగా పరిస్థితులు మారిపోయాయి. మాజీ భారత క్రికెటర్ రోజర్ బిన్నీ కుమారుడు స్టువర్ట్ బిన్నీకి జట్టులు అవకాశమిచ్చారు. మంచి ఫామ్లో ఉన్న తనను పక్కన పెట్టి సెలక్షన్లో రాజకీయాలు జరిగాయని ఆదిత్య ధర్ భావించారు. ఈ సంఘటన ఆయనపై తీవ్ర ప్రభావం చూపింది. ఎంతో ఇష్టమైన క్రికెట్ను వదిలేయాల్సి వచ్చిందనే నిరాశతో చివరకు ఆయన ఆ క్రీడకు గుడ్ బై చెప్పారు. తర్వాత తన ఆసక్తిని సినిమాల వైపు మళ్లించి దర్శకుడుగా కొత్త ప్రయాణం ప్రారంభించారు. ఇదిలా ఉంటే ఆ అండర్-19 టోర్నమెంట్లో స్టువర్ట్ బిన్నీ ఆశించిన స్థాయిలో రాణించలేదు. 6 మ్యాచుల్లో కేవలం 34 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఇలా ఒక సెలక్షన్ నిర్ణయం ఒకరి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. క్రికెట్లో కోల్పోయిన అవకాశాన్ని సినిమాల్లో విజయం ద్వారా ఆదిత్య ధర్ తిరిగి సంపాదించుకున్నాడు.